ఉప్పు వేసుకొని, అలాగే 3 మ్యాంగోస్ కారం, నేను పావు కేజీ కంటే కాస్త ఎక్కువగానే వేసాను. చక్కగా ఇప్పుడు అన్నీ వేసినట్టే లాస్ట్ ఇది చల్లారంగానే కాస్త 5 నిమ్మకాయల రసం వేస్తే సరిపోతుంది. ఒక మాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఇంట్లోనే పికిల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలండి. బయట నుంచి పికిల్స్ తెచ్చుకుంటే వాటిలో పెస్టిసైడ్స్ వేస్తారు, అవి హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. కాస్త ఓపిక ఉంటే ఈ విధంగా మనం ఇంట్లో పికిల్ చేసుకోవటం ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఆ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పికిల్స్లో స్టోరేజ్ కొరకు వాళ్ళు పెస్టిసైడ్స్ని వాడతారు, కాబట్టి ఆ పెస్టిసైడ్స్ వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. సో ఎప్పుడే కానీ బయటి వాటిని ప్రిఫర్ చేయకండి. ఓపికతో ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంటిల్లిపాది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అయిపోయిందండి. ఇంకా నేను జాడీలోకి ఎత్తుకునే ముందు 5 నిమ్మకాయల రసాన్ని పోసాను, చక్కగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలోకి వేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. చక్కగా అప్పుడే తయారు చేసిన వేడివేడి అన్నంలోకి మటన్ పచ్చడి కలుపుతుంటేనే ఎంత ఎర్రగా ఉందో, తిని చూస్తే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే మటన్ కూడా చక్కగా ఉడికింది, ఉప్పు కారం కలిసింది, అన్నీ బాగున్నాయి. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా రెసిపీ చూశారు కదా, మటన్ పచ్చడిని పెట్టుకొని ఎంజాయ్ చేయండి.